జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత మరోసారి టిట్కో ఇళ్ల పథకానికి ప్రాణం పోసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 163 టౌన్షిప్ల నిర్మాణం జరుగుతోంది టిట్కో స్కీమ్ కింద. ఇది ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద తీసుకొచ్చినటువంటి స్కీము. గతంలో 2014-19 మధ్య అధికారంలో ఉన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెద్ద ఎత్తున టిట్కో ఇళ్లకి సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియను ప్రోత్సహించింది. కొన్ని గృహప్రవేశాలు కూడా జరిగినాయి. అయితే కూటమి ప్రభుత్వం అప్పుడు అధికారం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత టిట్కో ఇళ్ల నిర్మాణం పైన అసంతృప్తి వ్యక్తం చేశారు. రూపాయికే ఇల్లు ఇస్తామంటూ కట్టేసి ఉన్నటువంటి ప్రాజెక్టులు మాత్రం హ్యాండ్ ఓవర్ చేసే ప్రయత్నం చేశారు. మిగతా వాటిని ఎక్కడికక్కడ నిలిపేశారు. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిన్నర అవుతుంది. ఈ ఏడాదిన్నర కాలంలో మళ్ళీ వీటి కన్స్ట్రక్షన్ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్లారు. అయితే ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో అంటే వచ్చే మార్చి నాటికి, బహుశా ఉగాది నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో తుది దశకి అంటే 70-80% నిర్మాణ ప్రక్రియ కంప్లీట్ అయినటువంటి టిట్కో గృహాలని 2026 మార్చి నాటికి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని చెప్పి నిర్ణయించింది. ఒకసారి చూద్దాం. దానికి సంబంధించినటువంటి సమావేశం కూడా జరిగింది. అలానే మంత్రి నారాయణ కూడా టిట్కో గృహాల నిర్మాణానికి సంబంధించి ఇటీవలే కర్నూలు జిల్లాలో పర్యటించారు. వాటి స్థితిగతులను కూడా పర్యవేక్షించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వ వాటా, రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి. అలానే లబ్ధిదారుడికి సంబంధించి బ్యాంకు రుణం రూపంలో మరికొంత సహకారం లభిస్తుంది. సో మొత్తంగా రాష్ట్రంలో 7 లక్షల గృహాలని కొత్తగా నిర్మించేటువంటి ప్రణాళికని అమలు చేసింది. అందులో 4,20,000 గృహాలు కంప్లీట్ అవుతాయి అనేటువంటి ఒక అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే మార్చి నాటికి గృహప్రవేశాలు ప్రారంభించేటువంటి ప్రక్రియను చేపట్టాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీంతోపాటు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమి, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమి కేటాయించడం ద్వారా ఇల్లు లేని నిరుపేదలకి సొంత గూడు నిర్మించాలనేటువంటి ప్రణాళికకి కూడా ఊపు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తోంది. సో మార్చి నాటికి ఈ గృహానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు చాలా వరకు సీలింగ్ ప్రాసెస్, స్లాబ్ వేసేటువంటి దశలోనే, అలానే నిర్మాణానికి సంబంధించి కూడా షేర్ వాల్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. కాబట్టి నిర్మాణంలో పెద్దగా జాప్యం జరగడానికి అవకాశం లేదని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెబుతున్నారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే వచ్చేటువంటి 3 నెలల్లో మరింత వేగవంతం చేసి నిర్మాణ ప్రక్రియను మార్చి నాటికి గృహప్రవేశాల దిశగా అడుగులు వేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.